తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. బేగంపేట్ కేసరి హనుమాన్ ఆలయ ప్రధాన అర్చకులు మోత్పూరి హరిప్రసాద్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయ విశిష్టతను గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ ఆంజనేయం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ కేసరి హనుమతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్కం ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. శ్రీమాన్ సర్వలక్ష్మణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఊష్ఠారూఢ శ్రీ కేసరీ ప్రియనందనో వాయుతనోజో యదేత్యం పంపా తీర్థ విహారీ గంధమాధన శైల సంచారి హేమ ప్రాకారాంచిత కనకదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాప విమోచనో హేమవర్ణో నానారత్న ఖచిత మామూల్య మేఘలాంచ స్వర్ణోపవీతం కౌపీయ వస్త్రంచ విభ్రాణ సనాతనో మహాబల ప్రమేయ ప్రతాపశాలి రజితవర్ణ శుద్ధ స్ఫటిక పంచవదన పంచదశనేత్ర సకల దివ్యాస్త్రధారి శ్రీ సువర్చల రమణ మహేంద్రాది అష్టదిక్పాలకాది షద్గీర్వాణ మునిగణ గంధర్వ యక్షకిన్నర పన్నగాసుర పాదపద్మైగలో నానావిధ కామరూప కామచారి యోదీత్యేయ ఆంజనేయ విరాద్రూపో విశ్వాత్మ పావగణందన శ్రీ కేసరి హనుమత్ ప్రభు నమో నమః. కేసరి హనుమాన్ పరబ్రహ్మణే నమః. శ్రీ కేసరి హనుమత్ దేవాలయము బేగంపేటలోని రైల్వే ఫ్లైఓవర్ పక్కన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంది. ఈ శ్రీ కేసరి హనుమాన్ స్వామివారు దక్షిణ ముఖంలో స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే మనం రామాయణం జరిగినప్పుడు రామచంద్ర వారి కార్యం కోసము ఆంజనేయ స్వామి ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి వెళ్ళారో, ఎక్కడైతే ఆయన చూపు దక్షిణం వెళ్ళినప్పుడు ఆ స్థలంలో పడుతుందో అక్కడ స్వామివారి ఆలయం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. దక్షిణముఖం ఎందుకుంటే వేరే దేవుళ్ళు ఎక్కడ కూడా దక్షిణముఖం ఉండరు. ఆంజనేయ స్వామి ఒక్కడు మాత్రమే ఉండడానికి హరు. దక్షిణాలలో ఎముడు ఉంటారు కాబట్టి మనం దక్షిణం తిరిగి కూడా దండం పెట్టాం. అందుకోసమని ఈ యొక్క ఆంజనేయ స్వామి మాత్రమే దక్షిణముఖం తిరిగి ఉంటారు. సీతాన్వేషణ కార్యం విజయం చేసుకొచ్చారు కాబట్టి దక్షిణముఖంకి వెళ్ళి అలా ఉన్న స్వామివారి దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారు సకల కార్య సంపన్నులవుతారు. ఏదైనా కార్యం అనుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు దండం పెట్టుకుంటే ఆ కార్యం విజయం చేకూరుతుంది. అందుకే ఇక్కడ సకల కార్యుడు దృష్టగ్రహ దోష నివారణుడు ఈ యొక్క శ్రీ కేసరి ఆంజనేయ స్వామి అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంటారు. ఈ శ్రీ కేసరి హనుమత్ దేవాలయము 1970కి ముందు నుంచి ఉంది. కానీ 1970లో మా ఆలయ ఫౌండర్ చైర్మన్ గారు డివి జోగేందర్ రావు నాయి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల ఉండేది. ఈ వ్యాయామశాల ఉంది దగ్గరకు అప్పుడు ఈ బ్రిడ్జి మొత్తం ఇక్కడ వరకు ఉండేది కాదు, ఇంకా అవతలకు ఉండేది. అయితే అక్కడ వ్యాయామశాల ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి మనం ఏర్పాటు వ్యాయామశాల ఉండాలంటే ఆంజనేయ స్వామి ఉండాలి, దేవాలయం ఉండాలి. ఎక్కడ అని వెతికేటప్పుడు పెడదామనే సమయంలోనే ఇక్కడ ఒక గుండుకు స్వామివారు కనిపించారు. ఇక్కడ దక్షిణముఖంలో ఉన్నారు. ఈ స్వామివారు కాళ్ళు మలుచుకున్నట్టుగా మోకాలనే మేము పాదాలుగా చేసి స్వామివారికి అర్చన చేస్తున్నాం. స్వామివారి అంటే బాల రూపంలోనే ఇక్కడ వెలిసిస్తున్నాడు. స్వామివారికి మొత్తము జూలు కిరీటం ఉండి తల జూలు ఇలా పడి ఉంటుంది. ఎందుకంటే సింహానికి ఎలా అయితే జూలు ఉంటుందో అలా ఉంటారు కాబట్టి మనం కేసరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కేసరి అంటే సంస్కృతంలో సింహం అని అర్థం, ఇంకోటి ఆరెంజ్ కలర్ అని అర్థం ఆ స్వామివారికి. అయితే స్వామివారి కళ్ళు కూడా సింహం కళ్ళలాగా ఉంటాయి. అందుకే ఈయనకు శ్రీ కేసరి హనుమాన్ అని నామకరణం చేశారు. కేసరి హనుమాన్ అంటే మళ్ళీ తండ్రి పేరుతో కూడిన పేరు కూడా. ఇప్పుడు మనం బెంగళూరు అలా కర్ణాటక ప్రాంతం వెళ్ళారంటే తండ్రి పేరు ముందుగా పెట్టుకుంటారు, ఇంటి పేరు ఉండదు, వాళ్ళకి తండ్రి పేరే ఉంటుంది. ఈయన తండ్రి గారి పేరు అసలు మనం వాయు అంటాము, వాయుతో తండ్రి, అసలు తండ్రి అంజనీ భర్త కేసరి అన్నట్టు. ఆ కేసరినే స్వామివారి తండ్రి పేరుతో కూడిన వారు కూడా అని అంటుంటాం. ఈయనకు కేసరి హనుమాన్ పేరు. అప్పటి నుంచి ఒక చిన్నగా ఉండేది ఒక ఆలయం. ఆ రోజు నుంచి ఎప్పుడైతే
ఈ యొక్క డివి జోగేంద్రరావు నాయి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు అందరూ కలిసి నిత్య నూతనంగా చిన్నగా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మొత్తం శుభ్రం చేసి గుండెకే స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఆ గుండెని దాన్ని చెక్కేసి దాన్ని ఇలా మనం గ్రైండర్ లాగా పెట్టేసి దాన్ని 4 మూలలుగా అలా పెట్టారు. కొండకే చిన్న రాయి ఉన్నది, కింద మొత్తం ఇక్కడ గుంటనే ఉంది, కొండలాగానే ఉంది. దాని కింద కూడా ఈ పరుపు మొత్తం ఆ దూరంలో స్వామివారి ఇలా దానికి ఉన్నారు, రాతికే ఉన్నారు. ఆ రాతి దాన్నే చెక్కి ఆ చిన్నగా ఉంది వెనక రాయి, దాన్నే చెక్కి మనము స్వామివారి ఇలా ప్రదుర్భం చేశాం. ఈ స్వామివారు ఆది నుంచి పూజలు అందుకుంటూ వస్తున్నాడు. అక్కడి నుంచి ఆ తర్వాత అప్పుడు ఎవరు పూజారులు ఎవరు ఉండేవారు కాదు. మా చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులందరే వాళ్ళే రోజు సిందరే వేయడం, స్వామివారు కలగడం. అప్పుడు శనివారం మంగళవారం వచ్చేవారు, మిగతా వాళ్ళు ఎక్కువ వాళ్ళు వచ్చేవారే కాదు. రాను 80 నుంచి రష్ రావడం మొదలై ప్రతి ఒక్కరు మా కార్యం అవుతుందండి, ఇక్కడికి వస్తే సఫలీకృతం అవుతుందని. అప్పట్లో మల్లు అనంతరావులు గారు కానీ చెన్నారెడ్డి కానీ ప్రతినిత్యం ఇక్కడికి వచ్చేవారు. ఒకప్పుడు నిజం వచ్చి వాళ్ళ పూజ చేస్తున్నారు. చెన్నారెడ్డి గారు వాళ్ళ చేతిలో కర్ర ఉండేది, ఆ కర్రను స్వామి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. మేము కూడా నా చిన్నతనంలో నేను ఇక్కడ 86 నుంచి ఒక కేసరన్న దేవలో నా 12వ సంవత్సరం నుంచే నన్ను ఇక్కడ అర్చక స్కూల్లో చదువుకుంటూ నేను ఈ యొక్క దేవాలయంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇందులో ఇక్కడ ఉండుకుంటూ మధ్యాహ్నం స్కూల్ ఉండేది, మధ్యాహ్నం స్కూల్కే వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం. ఆ తర్వాత ఐటీ చేసుకున్నాను. ఆ తర్వాత నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేసి ఎంఏ హాస్టల్ చేశాను. ఈ గుళ్ళోనే ఉండుకుంటూ స్వామివారికి ఇలా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నబట్టి 40 సంవత్సరాలు ఈ దేవాలయంలో 86 నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. స్వామివారి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే నేను అందరికి వచ్చే వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళని చూసే వాళ్ళతో ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉండరు, దూర ప్రాంతాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది. మాకు అవి పని అయిందండి, పని అయింది. ఇప్పుడు మనం చిలుకూరులో గత ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ ఆనవాయితీ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది. నా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు రావడం, 11 ప్రదక్షిణాలు చేయడం, స్వామివారి కోరిక అనుకోవడం. ఇక్కడ పెద్దగా ఏం పూజలు చేయించని చెప్పి అందరికీ ఏం అవసరం, చిన్న అర్చన చేసుకోవడం చాలు, మీరు ఖర్చు పెట్టవద్దు, వేద పూజలు చేయొద్దు అని మేము చెప్తున్నాం. ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి గుడి ఉందంటే ఆ శనివారం మంగళవారం అభిషేకం చేస్తారు. కానీ మా గుళ్ళో అలా కాదు, మన్యసూక్తంతో ప్రతిరోజు ఉదయం అభిషేకం చేస్తాం. అన్ని గుళ్ళు ఇక్కడ 6 తర్వాత తెరుస్తారు. మేము 4:30-5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 5 గంటల నుంచి భక్తులు వస్తారు. పొద్దున 5 నుంచి ఉదయం 11 గంటల వరకు దేవాలయం ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 5 నుంచి 8 వరకు కూడా, శనివారం మంగళవారం మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది, సాయంకాలం రాత్రి 9:30 వరకు ఉంటుంది. ఇలా నడుస్తూ వస్తుంది. ప్రతిరోజు విశేషమైన స్వామివారికి శనివారం అండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాబట్టి శనివారం ఎక్కువ పూజిస్తారు. మంగళవారం కూడా వస్తారు, శనివారం వస్తారు. మన ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా ఎక్కువగా వస్తుంటారు స్వామివారి దగ్గరికి. మా దగ్గర ప్రతి ఒక్కరు పని అవుతుంది. వ్యాపారం పని అయితే ఇక్కడ పని అనుకోండి, లిగాలు అనుకోండి, వివాహం కావాలనుకోండి, ఎంతోమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగ రీత్యా ఎక్కువగా అందరూ ఉద్యోగం అనుకోవడం, స్వామి మాకు వీసా వచ్చేది, మాకు ఇది వచ్చేది. ఇక్కడ బేగం ఇంతకుముందు ఇక్కడే ఉండేది అమెరికన్ కాన్స్టలేషన్. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి స్వామివారి దండం పెట్టుకుని రాగానే అయ్యో మాకు వచ్చి చాలా సంతోషం అనుకుని అందరూ ఎంతోమంది చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ శ్రీ కేసరి హనుమాన్కి ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలు తెరిస్తాం, ఆలయ ద్వారాలు తెరిచి ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి సింధూర అలంకరణ ప్రతిరోజు ఉండండి. మీరు వాళ్ళు మాకు వస్తున్నట్టు కూడా తెలియదు, ఆయన సింధూరం వేసేది చూడండి. ప్రతిరోజు సింధూరం వేసేస్తాం మేము. అలంకరణ ప్రతిరోజు ఇలా జరుగుతుంది, శక్తి కొలది. ఆ సింధూర అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారికి ఆకు పూజలు చేస్తాం. ఆకు పూజలు సహస్రనామాలతో పూజలు చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. అంటే భక్తులు చేయించుకుంటే అభిషేకం సింధూర అలంకరణ అంతా ప్రతిరోజు ఉంటుంది. ఎవరైనా భక్తులు చేయించుకుంటే శనివారం మంగళవారం చేస్తారా పూజ, మంగళవారం చేస్తారా అని అడుగుతుంటారు. కానీ అలా కాదండి, మేము ప్రతిరోజు చేస్తామండి. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి. ఏ రోజు అయితే శనివారం మంగళవారం ఇంకొక రద్దీగా ఎక్కువ ఉండదు, మీకు నిదానం కాదు. మిగతా రోజు వస్తే ఇంకా తర్వాత మీరు ఆస్పీసెస్ ఉన్న రోజు కూడా చేసేస్తామని చెప్పేసి అందరు చెప్తుంటాం. అలాంటి రోజుల్లో అభిషేకాలు అవుతుంటాయి, ఆకు పూజలు అవుతుంటాయి, వడమాల పూజలు అవుతుంటాయి. ప్రత్యేకంగా ఎక్కువగా వడమాల స్వామివారి కోరికను చేసుకుంటారు. ఈ స్వామివారిని ఇలా ప్రతిరోజు నిత్యం కొలుస్తుంటారు. మనకు ముఖ్యంగా మా ఉదయం 6 తర్వాత మొత్తం అర్చనలు ప్రారంభమవుతాయి. ఉదయం 11 వరకు అర్చనలు చేస్తూనే ఉంటారు, సాయంకాలం కూడా చేస్తుంటారు. బంద్ చేసే టైంలో 2-3 భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళని చూసి అయ్యో రాండి తొందరని తీసుకున్నాను చెప్పి నిదానంగా ఆగి అందులో ముందు ముఖం మీదే బంద్ చేసి ఏమి వెళ్ళిపోం. అందరూ వాళ్ళని అడిగి తీర్థం తీసుకున్నారా లేదంటే తీర్థం అక్కడ పెడుతుంటాం పక్కన తీసుకుని. ఆ విధంగా మాకు ప్రత్యేకమైన పండుగల రోజులు ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుగుతుంది, అతి వైభవంగా జరుగుతుంది. ఉగాది తర్వాత శ్రీరామనవమి మహోత్సవం. ఆ శ్రీరామనవమికి 100 నుంచి 150 దంపతులు కూర్చోబెడతారు. పెద్ద కళ్యాణ మంటపం ఇక్కడ వేస్తారు, మీకు ఫోటోలు కూడా చూపిస్తాం. ఇదంతా దంపతులు కూర్చోబెడతారు. ఆ రోజు ఒక 1000 కిలోల రైస్ వండుతారు భోజనాలు. ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేస్తారండి. గుడి ముందు క్లోజ్ మొత్తం పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద మొత్తం భోజనాలు పెడతారు. ఒక పక్క ఆడవాళ్ళు, ఒక మగవాళ్ళు. ఈ కళ్యాణం చేయించి ఉపవాసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పైన భోజనాలు అరేంజ్ చేస్తాం. ఆ విధంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది కేసరామన్ దేవాలయం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కళ్యాణోత్సవం జరిగిన నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజే ఇక్కడ ఆనవాయితీ అండి. చైత్ర పౌర్ణమి రోజే మన భారతదేశం మొత్తం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు హనుమత్ జయంతి మహోత్సవాన్ని అతిపెద్ద చేస్తాం. ఇప్పుడు వైశాఖ మాస బహుళదశమి రోజు స్వామివారి జన్మ నక్షత్రం రీత్యా ఆ జన్మ నక్షత్రం స్వామివారి పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాం? ఆంజనేయ స్వామిని పేరు పెట్టలేండి, మారుతి అని పెట్టారు. ఆ స్వామి మారుతి కాబట్టి మారుతి జయంతి రేపు అది మామూలుగా అనుకునేది. రేపు మనకు హనుమత్ జయంతి ఉత్సవంలో మారుతి జయంతి అనే తల్లి కడుపుల నుంచి పుట్టింది రేపు కాబట్టి ఈయన హనుమంతుడిగా మారింది మాత్రం చైత్ర పౌర్ణమి అంటుంటారు. ఆయన విజయం పొందారు. ఆయన అణువు అంటే విద్రు యొక్క వజ్ర అణువు ఆయన దౌడలో పోయింది కాబట్టి ఆయన హనుమాన్ అని పేరు వచ్చింది. అంతకుముందు హనుమాన్ కాదు, ఓన్లీ మారుతి. ఆ హనుమాన్ అనే నామకరణకి స్వామివారికి ఇంద్రుడి యొక్క వజ్రాన్ని సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రంతో కొట్టినప్పుడు ఆ ఇంద్రుడి యొక్క వజ్రం యొక్క కొన ఈయన ఉంది కాబట్టి అణువు వెళ్ళిపోయింది కాబట్టి దౌడలో ఉండిపోయింది కాబట్టి దౌడ వాసి ఉంటుంది స్వామివారికి. అప్పటి నుంచి హనుమాన్ అనే పేరు వచ్చింది. ఆ హనుమాన్ అనేది చైత్ర పౌర్ణమి రోజు ఈ హనుమత్ జయంతి మహోత్సవం చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు వైశాఖ పౌర్ణమి రేపు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రసాదాలు చేయడం, పంచామృతాలు అభిషేకం చేయడం కానీ ఆకుపూజ సహస్రనామం రేపు ఉదయం కూడా జరుగుతుంది, మీరు వచ్చి చూడొచ్చు. ఆ తర్వాత స్వామివారికి ప్రసాద నివేదన ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అవుతారు. ఆ తర్వాత దసరా మహోత్సవం దసరా రోజే స్వామివారి ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ అక్కడ బయట బోర్డు ఉంటుంది. విజయదశమి రోజే స్వామివారి ప్రతిష్టా దినం కాబట్టి ఆ రోజు కూడా అంగరంగ వైభవం చేస్తారు. ఎంతో వేల మంది వస్తుంటారు దసరా రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఇక్కడ. ఆ తర్వాత దివాళీ మహోత్సవం కానీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కానీ ఇలా ప్రతి ఒక్క పండుగలు చేస్తూనే ఉంటారు. గురుగారు, ఆంజనేయ స్వామి వారిని అసలు ఎలా వేడుకోవాలి, ఏమని వేడుకోవాలి వివరించండి. ఎలా ప్రార్థించాలి అసలు ఆయన్ని? వేరే దేవతలు అందరూ కూడా మామూలుగా తరచుగా అంటే మా భగవంతులు అందరూ ఒకటైనా ఆంజనేయ స్వామి ఒకటి ప్రత్యేకమండి. ఎందుకంటే ఆయనను నేనున్నాను ఆయన నామం తలుస్తేనే చాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్క నామం తలిస్తే స్వామివారి పరిగెత్తుకుంటూ మనం ఇప్పుడే ఉంటాడట. రామనామం తలవాలి, రామనామం తలిస్తే స్వామివారు మనతో ఉంటారు. ఒక్కసారి మనం ఏదైనా భయం అనిపించింది లేకపోతే మన కార్యం ఉంది, స్వామివారు ఎలా కొలవాలి అంటే స్వామివారికి మనస వాచ కర్మేణ. స్వామివారికి ఏదో ఇది పట్టుకురండి, ఇన్ని వేలు పట్టుకురండి, ఈ పూజలు చేయండి, ఇవన్నీ కాదు, వస్తువులు కాదు. స్వామివారికి ఒక పండు దగ్గర పెట్టేసి స్వామి నీవే నాకు రక్ష అని ఒక్కసారి వేడుకుంటే చాలు. మన ఆ విధంగా స్వామివారి గురిసేస్తుంది. లేదు నీకు శక్తి అవుతుంది, పని ఉంది, నీకు ఇబ్బంది లేదు అనుకుంటే స్వామివారికి ఇలా ఆకుపూజలు కానీ అభిషేకాలు కానీ ఏమైనా చేసుకోవాలి. స్వామివారు ప్రసన్నం అవుతారు. ఇది మహాశక్తివంతమైన ఆంజనేయ స్వామి. వేరే దేవతలు శివుడు ఎలా సొంతగా ప్రత్యక్షం అవుతారో ఆంజనేయ స్వామి కూడా అలా ఆయన నామం తెలిస్తేనే నేనున్నాను ఏంబడి నాయన నీకు బలలేదు అన్నట్టుగా మన దగ్గర ఏదో ఉన్నట్టుగా వెనక తిరిగి చూస్తాను స్వామివారు తలుచుకొని ముందుకెళ్తే. అది ఆంజనేయ స్వామి యొక్క ఇది. ఆకు పూజ చాలా ప్రత్యేకం అంటారు. తమలపాకులతో పూజలు చేస్తారండి, అలాగే వడమాల వేస్తారు స్వామికి. ఎందుకు ఇది అంత ప్రత్యేకం అండి? ఆకు పూజలు ఏంటంటే స్వామివారి ఉగ్రరూపం కాబట్టి ఆకులు చాలా చల్లటివండి. తమలపాకులు ఏంటంటే స్వామివారికి మెత్తగా ఉండడం కోసమని ఆకు పూజలు చేస్తుంటారు. ఆకు పూజను చేయడం వల్ల ఎంతో కార్య సఫలీకృతం. నీ పని అవుతుందిలే అని స్వామివారికి ఆకు పూజ చేస్తే అని స్వామివారు చెప్తారట. సంతోషించి ఆకులన్నీ చూసి ఆనందపడి ఆయనకు, ఎందుకంటే వానరుడు కాబట్టి గ్రీన్ ఒక కలర్ ఉండే వరకు, ఆకులన్నీ ఉండే వరకు, పత్రాలు ఉండే వరకు సంతోషించి ఆయన నేను ఏదో ఇక్కడ వనంలోనే ఉన్నాను అనుకొని స్వామివారికి అరటి తోట అంటే మహాష్టం. అరటి తోటలో స్వామివారు వృతం చేస్తున్నాడు, ఏ కార్యమైనా అవుతుంది. అలానే స్వామివారికి ఇప్పుడు మీరు అన్నారు వడమాల మంగళవారం స్వామివారికి మీకు అందరూ ఆంజనేయ స్వామి మంగళవారం కురిస్తే చాలా శ్రేష్టం. మంగళవారం ఊరు అధిపతి కుజుడు రాహు అండి. రాహు ప్రీతి ఏంది? మినుములండి. మినుములతో చేసిన యొక్క దాని ఎవరికైనా రాహుగ్రహ దోషం సర్పదోషం ఉంది అంటే వాళ్ళు వడమాల చేయించుకోవాలి. ఎందుకు వడమాల చేయించాలంటే ఈ స్వామివారి ప్రసన్నమైతే ఈయన నవగ్రహాలు చేయించిన వాడు దేవతలలో ఈయన ఒకటి ఆంజనేయ స్వామి ఒకడే. ఆ నవగ్రహాలు మొత్తం ఈయన అధీననుడు. రాహు ఓరు సింహక యొక్క పుత్రుడు. ఈయన సింహకను సముద్రం దాటేటప్పుడు మధ్యలో సింహం కొడతాడు, సింహక రాక్షసి, ఆమె కొడుకే రాహు అన్నాడు. కాబట్టి ఆ రాహు ప్రసన్నమవుతాడు అని చెప్తాడు. కలికాలంలో ఎవరైతే నీకు పూజ నా పేరు చేస్తారో ఆ యొక్క రాహుగ్రహ ప్రీతి యొక్క మినుములండి. మినప పిండితో చేసింది కాబట్టి వడలు కాబట్టి స్వామివారికి అర్పిస్తే రాహుగ్రహ దోషాలు కడిగి విజయం చేకూరుతుంది అనేది ఒక ఆనవాయితీ అండి. మామూలుగా వడమాల ప్రత్యేకంగా స్వామివారికి అంటే అన్నం తినడండి. మీరు మన పులిహోరలు పెడతాం, స్వామివారి దద్దోజనాలు పెడతాం, అన్నం తినండి. వానరుడు ఇక్కడ అన్నం తింటారు, తినరు. స్వామివారు పిండి వంటలు తింటాడు. పిండి వంటలు ప్రత్యేకం ఏంటంటే ఈ యొక్క లడ్డు, స్వీట్లలో లడ్డు, తీపిలో మిఠాయిలో, దీంట్లో మాత్రం పిండిలలో హాట్గా ఉండేది స్వామివారికి మినపవడాలండి. మినపవడాలు మళ్ళీ వేరే కాదు.
తీపి అప్పాలు కూడా చేస్తుంటారు. అప్పాలు కూడా ఒక ప్రత్యేకంగానే అప్పాలం ఒక పని అనుకొని చేసుకునే. వడమాలలో మామూలుగా మంగళవారం వేయడం అంటే రాహుగ్రహ దోష కోసం, రాహుగ్రహ ప్రీతి కోసం, ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం రాహుగ్రహం పేరు మీద వేస్తారండి. గురుగారు సర్వకాలాల్లో సర్వ అవస్థలందు ఒక్కసారి స్మరించినంత మాత్రానే ఆయన ప్రసన్నం అవుతాడు, అనుగ్రహిస్తారంటారు కదా. ఏ మంత్రంతో స్వామివారిని తలుచుకోవాలి, ఏ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి, వివరించండి. మా స్వామివారి ఇక్కడ మామూలు ఈజీ, ప్రతి ఒక్కరికి వచ్చే మంత్రం ఒకటి ఉంటుంది. ఒక్కటేమో శ్రీరామ జయ రామ జయ జయ హనుమాన్ ఇది అనుకోవడం, లేదా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మ, ఈ ముగ్గురు దేవతలు ఆయనలో ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర సాక్షాత్ తెలిస్తే సారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. అరుణార్కం అనవచ్చు, తరుణార్కం అనవచ్చు. అరుణుడు తరుణ సూర్యుడే. తరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్య. ఓ రామదూత, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అయిన ప్రసన్నం చేసుకున్నవాడా, ఈ యొక్క సూర్యుడి యొక్క శిష్యుడా, నీకు నా నమస్కారం అని స్వామివారి దండం పెడితే స్వామివారి చిరునవ్వు నవ్వి మన పనులు చేయకూడదు. ఇది యొక్క 2 లైన్లు ఉన్నాయి శ్లోకం చాలా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభో శాంతం రామదూతం నమామ్యం. ఈ యొక్క జాలని ఎక్కువ వద్దు, స్వామివారికి ఉన్నాయి శ్లోకాలు ఉన్నాయి. స్వామివారి బడమాల సూత్రం అని ఉంటుందండి. బడమాల సూత్రం మనకేమైనా ఆరోగ్యం బాగాలేదు, జ్వరంగా ఉండేది, కొన్ని మామూలు జ్వరం కొందరికి పైన కనిపించదు, లోపల ఉంటుంది కానీ వాళ్ళు థర్మామీటర్ పెట్టినా కనిపించదు. విషమ జ్వరాలు కొన్ని ఉంటాయండి, ఓరో చేదేయడమో రోడ్డు మీద దాటడమో ఇలాంటప్పుడు జ్వరాలు. బడమాల సూత్రం ఉంటుంది, చాలా శ్రేష్టం అండి. బడమాల సూత్రం కానీ పంచముఖ హనుమాన్ ప్రార్థన కానీ చేస్తే దానికి హృదయ బడమాల సూత్రం చాలా ఇనుసంపుగా ఉంటుందండి. బడమాల సూత్రం ఎప్పుడైనా బీజాక్షరాలతో కూడి ఉంటుంది. అది స్వామివారి ముందర చేయాలి, ఎక్కడంటే అక్కడ చేయదు. ఆయన మూల విరాట్ దగ్గర ముందరనే నిలబడి చేస్తే చాలా శ్రేష్టం. బడమాల హనుమాన్ సూత్రం. అవునండి. దానికి 40 సంవత్సరాలు అవుతోందా మీ అనుభవం ఇక్కడ అర్చకత్వం వహిస్తూ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మరి ఇన్ని రోజుల పాటు స్వామిని అలా సేవిస్తూ ఉన్నారు, మీకు కలిగినటువంటి అనుభవాలు నిదర్శనాలు ఏమైనా? నాకు ప్రతిరూపం, నేను తిరుపతికి వెళ్తాను ఎవ్రీ సంవత్సరం, 22 సంవత్సరాల నుంచి అయ్యప్ప శబరిమల వెళ్తున్నాను. ఏది వెళ్ళినా స్వామి ఫస్ట్ కనిపిస్తాను నాకు అక్కడ. స్వామి గారు కనిపిస్తారు. ఏ రూపం ఉన్నా పొద్దున్న లేవుగానే ఫస్ట్ నేను నా ఆత్మని ఇక్కడ ఉన్నాను అనుకొని ఈయనకు దండం పెడుతుంటాను. ఇక్కడ నేను ఆయనకు సింధూరం రాస్తున్నాను అనుకొని ఇలా దండం పెట్టుకున్న తర్వాతే వేరే కారం చేరుతాను. ఆయన నాకు ఏ లోటు లేదండి. నాకు ఎక్కువ స్వామివారు ఒకటే బిడ్డనిచ్చాడు, నాకు ఎక్కువ తక్కువ లేదు, దాని ఆశ లేదు, తీసుకోవడం ఇది లేదు. స్వామివారు నువ్వు చాలా బాగుంది. కానీ నాకు ఎన్నోసార్లు నేనున్నాను అని నా యొక్క కార్యంలో విజయాలు కానీ భక్తుల కార్యం నాకన్నా ఎక్కువ నేను నా సొంత పనుల కంటే మా భార్యను మా బిడ్డను అడగొచ్చు కూడా మీరు ఇంట్లో. నేను ఇంటి విషయాలు అసలు పట్టించుకోను. నా యొక్క స్వామి, నా యొక్క భక్తులు, ఈ భక్తుల పని కాలేదని ఆలోచిస్తుంటాను. ఏదైనా పని కాకపోతే ఇంకేం చేద్దాం, స్వామివారికి ఏం పూజ చేద్దాం, భక్తుల కోరిక ఎలా నెరవేరాలి. మాకు ఉదయం అది చాలా మందికి ఉద్యోగం విషయంలో సమస్య ఉంటుంది కదా గురుగారు, అలాంటి వారు స్వామిని ఎలా వేడుకోవాలి? స్వామివారు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళ నక్షత్రం ఎందుకు చూసి ఆ నక్షత్రం ఏ రోజు ఉంటుందో వచ్చి స్వామివారు వేడుకొని మాకు ఒకసారి చెప్తే చిన్న స్వామివారికి అర్చిస్తాం. అంటే ఇద్దరి మధ్యలో అర్చకుడు ఉన్నారు, మీకు తెలుసండి, పూజారు ఉంటారు, వారధి ఉంటారు. ఆయన మీ స్వామి ఆ టైంలో మేము ఆనందంగా ఉన్నామంటే వారి కార్యం అవుతుంది. మా దగ్గర ఉంటుందండి. మేము ఏదైనా అడవుల్లో ఉండి సరిగ్గా చెప్పకపోతే మాకు చెప్పలేను. కానీ అలానే నువ్వు చెప్తేనే వింటారా అలానే కాదండి, మీరు డైరెక్ట్ నేరుగా చెప్పినా వింటారు. కానీ ఆ భక్తితో చెప్పాలి, భావంతో చెప్పాలి, స్వామివారి ప్రేమతో చెప్పాలి. ఏదో వచ్చాము పనిగా ఇచ్చుకున్నాను కాదు, స్వామివారి భక్తితో చెప్తే అవుతాయండి. హనుమాన్ దీక్షలు తీసుకుంటారు కదా గురుగారు చాలా మంది, ఆ దీక్ష నియమాలు ఏమిటి అసలు? దీక్ష మామూలుగా ఏంటంటే ఏ దీక్షలు కానీ ఒకటండి. ఆంజనేయ స్వామి దీక్ష ముందుగా శ్రీకృష్ణుడే చేశాడు. ఆయన ధ్వజం మీద ఉండడానికి ఉట్టే రాలే. ఆయన ధ్వజాపై ఉండాలంటే ఆయనను వేడుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడే. నా యొక్క రథం మీద ఉండాలంటే జెండాపై కపిరాజు ఉట్టిగా రాలేదండి. ఆయన వేడుకొని ఆయన ఏ కార్యంలో విజయం కూడా మీరు అదే చూడక అక్కడే ఆ జెండా ఉంది కాబట్టి ఆయన రథానికి ఏం కాలేదు. ఎంతో మంది రథాలు అక్కడ ఊరిపోయిన మహాభారతంలో. అలానే ఆంజనేయ స్వామి దీక్ష 2 సార్లు చేయొచ్చండి. చాలా మంది ప్రతి నెల చేయొచ్చు, ఆంజనేయ స్వామి అంటారు. సప్త చిరంజీవిలో ఈయన ప్రధానుడు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ఈ దీక్ష మనం ఇప్పుడు అనుకున్న 2 హనుమాన్ జయంతులు వస్తున్నాయి. ఒక హనుమాన్ జయంతి ప్రారంభించి ఇప్పుడు రేపు హనుమాన్ జయంతికి 41 రోజు గ్యాప్ ఉంటుందండి. ఎప్పుడు కూడా చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజు ఉంటుందండి. మీరు లెక్కించుకో తిథుల ప్రకారం కానీ డేట్ల ప్రకారం. ఈ 41 రోజే స్వామివారి దీక్ష. ఇంకోటి డిసెంబర్లో మన కర్ణాటక ప్రాంతం వాళ్ళంతా హనుమత్ జయంతోత్సవం చేస్తారండి ఒరిస్సాలో కూడా. ఆ రోజు హనుమత్ రథయాత్ర అని ఉంటుందండి, మార్గశిర. ఆ మార్గశిర మాస శుద్ధ త్రయోదశి ఆ రోజు ఈ యొక్క ఇదండి హనుమత్ రథయాత్ర. ఆ రోజుకి అయిపోయేటట్టుగా
మనం ముందు 41 రోజు మాల కార్తీక మాసంలో వేసుకోవచ్చు, అయ్యప్పలో ఎక్కువ వేసుకోండి. మనకు అయ్యప్పలో ఎక్కువ వేస్తారు కాబట్టి ఇది ఆంజనేయ స్వామి దీక్ష ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది, వేస్తూనే ఉన్నారు. ఆంజనేయ స్వామి దీక్షలతోటి తరది మనం ఇప్పుడు ఒక 25 నుంచి మనం అయిపోయి నేను కూడా వేస్తాను అయిపోయి దీక్ష, ఆంజనేయ స్వామి గుడి దీక్ష ఎన్నోసార్లు వేశాను. ఇక్కడే ఉన్నాను కొనగట్టు కూడా వెళ్ళాము, ఎన్నోసార్లు దీక్షలు చేశాం. కానీ ఈ 2 సార్లు చేస్తేనే శ్రేష్టం. లేదా శ్రావణ మాసంలో కూడా చేయొచ్చు స్వామివారి దీక్ష, లేదా కార్తీక మాసం ప్రారంభించి ఇప్పుడు డిసెంబర్, లేదు ఇది వైశాఖ చైత్ర నుంచి వైశాఖ మాసం మధ్యలో కూడా చేయొచ్చు. చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి వైశాఖ బౌళ దశమి వరకు. ఇది స్వామివారు ఎప్పుడన్నా పరీక్ష పెట్టారా మీకు అలంకరణ చేస్తున్నప్పుడు? ఎన్నోసార్లు అక్కడి నుంచి ఒకసారి ఇట్లా ఊడి పడిపోద్దండి. తర్వాత అటు ఇటు వచ్చి మళ్ళీ నేను ఏదో చికాగా వేడి మళ్ళీ స్వామి ఏం కోపమా ఇలా ఆయన పట్టుకొని అడిగే రోజులు కూడా ఎన్నో ఉన్నాయండి. ఎన్నోసార్లు అలా ఆయన చిరునవ్వు తప్పించి ఏం మాట్లాడారు ఎప్పుడు కూడా నవ్వు అంతే. ఆ స్వామివారి ముఖం మాకు రోజు ఇలానే చూస్తాం, కానీ రోజు రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము స్వామివారి ఫోటోలు చూస్తాం, మీకు కావాలంటే రోజు నేను స్టేటస్ పెడతాను ఎవ్రీడే. పొద్దున 5:30 వరకే స్టేటస్ పెట్టేస్తాను నేను. స్వామివారి నాకున్న భక్తులు వాళ్ళందరూ చూసుకుంటారు, కొందరు బయట దేశాలలో ఉన్నారు, వాళ్ళందరూ ఇది చూడండి వాళ్ళు పడుకోరు, బయట దేశం వాళ్ళు స్వామివారి ముఖం వెళ్ళలేదని అడుగుతుంటారు, వాళ్ళు నిద్ర వాళ్ళనే మీరు పెడితే పడు. అలా స్వామివారి రూపం అలానే ఉంటుంది. ఓ రోజు ఇలా పెద్దగా కనిపిస్తుంది, ఓ రోజు కింద కనిపిస్తుంది, ఒక్కటైనట్టు అనిపిస్తుంది, అలానే ఉంటారు. కానీ స్వామివారి మనం వేదాలు చూడడానికి కానీ మనం భక్తిగా చూస్తే ఏదో టైంలో రూపం చేంజ్గా కనిపిస్తుంది. ఎన్నోసార్లు వెడిస్తారు, చిన్న పిల్లలాగా స్వామి కనిపిస్తారు. స్వామివారి చేతిలో గదా అండి, నేనున్నాను, ఆయన నీకెందుకు అన్నట్టుగా నడుము మీద చెయ్యి, స్వామివారికి కుడి చేతిలో గద, ఎడమ చెయ్యి నడుము మీద ఉంటుంది. నడుము మీద బ్రహ్మాండ స్వామివారు ఇలా వెలిసి ఇక్కడే ఉన్నారు. కాబట్టి మా గుడి వాళ్ళు ఎవరు కూడా 6 బాటాలు వద్దు, అంగులొద్దు. ఇప్పుడు ఇంత స్థలం ఉన్న గుళ్ళో ఎక్కడ కూడా ఈ గుడి కడదాం, ఆ గుడి కడదాం, ఇంకో గుడి కడదాం, కానీ ఇక్కడ మాత్రం ఇంత విశాలంగా ఉన్న వాళ్ళు ఏమంటారంటే మనకు స్వామివారే బిగ్ బాస్, అన్నీ ఆయన తప్పించి వేరేది ఉండొద్దు అంటారు మా గుడి ఫౌండర్స్. కానీ ఇప్పుడు దేవదా శాఖలో ఉంది వాళ్ళు, మా వాళ్ళు కానీ ఎవరు కూడా, కానీ ఇదే చాలు మనకి, ఎక్కువ ఆశపడదు, వేరే అన్ని పెట్టుకుని ఏదో షాపులాగా పెట్టుకోకూడదు. స్వామివారే శ్రేష్ఠ, ఇక్కడ ఆయనే ఉండాలి. ఇప్పుడు స్వామివారి కన్నా వెంకటేశ్వరం పెట్టాం, స్వామివారు పెద్ద అవుతారు, ఈ స్వామివారి కానీ ఆయనకు అక్కడ ఇవ్వాల్సింది ఈయన తగ్గుతారు, ఈయన ఘోరం. అందుకోసం ఈ స్వామివారు సీతారాములో పెట్టినా అంతే అండి, సీతారాములకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఈయన గురువు కాబట్టి ఈయనకు అప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేం. అందుకోసం స్వామివారిని ఇక్కడ ప్రత్యేకంగా అయిపోయాడు. పైన ఉత్సవ విగ్రహాలు అండి, వీటికి కళ్యాణోత్సవం జరుగుతారు. ఇవి కూడా వీటికి కూడా చరిత్ర దగ్గర మనం 90కి ముందే చేయించామండి వీటిని. 90లో అలా అయింది. 90 నుంచి అంతకుముందు వేరే ఉండేవండి, పంచలోహాలే కానీ వేరే రకంగా ఉండేది, కొద్దిగా భిన్నంగా ఉండే వరకు ఈ మళ్ళీ కొత్తగా మనం ఇక్కడ వరంగల్ దగ్గర చేయించారు ఇది ఈ విగ్రహాలు. వీటికే కళ్యాణోత్సవం అవుతుంది. ఇక వారానికి ఒకసారి, ప్రతిరోజు ఏం లేదు బట్టలు, రోజు మామూలు ప్రోక్షణ చేస్తాం, వారానికి ఒకసారి పిలికాప్ చేసి స్వామివారికి వస్త్రాలు మారుస్తూ ఉంటాం. ఉపాలయాలు స్వామివారి ఆలయంలో ముఖ్యంగా 1990లో నవగ్రహ ప్రతిష్ట జరిగింది. 2000 సంవత్సరంలో నాగదేవత ప్రతిష్ట జరిగింది. అందరూ నాగదేవత ఇక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ యాక్చువల్లీ ఒక పుట్ట ఉండేదండి దేవాలయం. ఆ పుట్ట మన అవసరం కోసం దాన్ని తీసి అక్కడే నాగదేవత గుడి కట్టిస్తామని గుడి కట్టి పుట్టను వేరే పక్కకు జరిపించి అక్కడ నాగదేవత గుడిగా ప్రతిష్ట చేశారు. నవగ్రహ ప్రతిష్ట పుష్పగిరి పీఠాధిపతుల దగ్గర 90లో జరిగింది. నాగదేవత ప్రతిష్ట కూడా మరొక స్వామితో జరిగింది. స్వామివారి శిఖర ప్రతిష్ట త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి కరచములతో జరిగింది. అది 2000 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేశామండి శిఖరం. అందుకోసమని అప్పుడు వారు వచ్చి, అంతకుముందు వేరే జరిగింది వాళ్ళు, అంటే ఆ సంవత్సరాలు 70 ముందు అప్పుడు వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు చేసుకున్నారు. అది నాకు సరిగ్గా అప్పుడు ఎవరు చేశారు తెలియదు, కానీ 2000లో పునఃప్రతిష్ఠ మళ్ళీ ఒకసారి జరిగింది. భిన్నమైతే మళ్ళీ చేశారు గురపురాన్ని. అప్పుడు మాత్రం చిన్నజీయర్ స్వామి గారు వచ్చారు, అక్కడ మాత్రం పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు, స్వామివారు చేశారు, అనుగ్రహాన్ని చేశారు. ఇలా జరుగుతుంది. మాకు ముఖ్యంగా మమ్మల్ని అందరూ కూడా మా దేవదా శాఖ నుంచి అయితే, మా దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ వాళ్ళు అయితే మమ్మల్ని ఎంతో ఆరులారుగా ఇంట్లో ఒక మనిషిలాగానే, ఈ రోజు వరకు వాళ్ళని అన్నయ్యనే పిలుస్తారు, వాళ్ళు కూడా ఇంట్లో సభ్యుల్లాగానే పిలుస్తారు, ఎక్కడ అర్చకులాగా మేము వ్యవహరించాం. అందరితో అన్యోన్యం కూడా, భక్తులతో మేము వేరు, మీరు వేరు, భక్తులు వేరు, మేము బ్రాహ్మణులాగానో ఇలా ఏముండదు. అంటే ఎవరి దగ్గర ఏమి తినాం కానీ మేము ఉల్లిపాయలుగా కూడా ఇలా ముట్టుకోం, కానీ అందరితోటి కలిసిమెలిసిగా ఉంటూ వస్తున్నాం. హనుమాన్ చాలీసా ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉంది. వేరే చాలీసాల కంటే ప్రతి ఒక్కరి దేవతలకు చాలీసాలు ఉంటాయి, కానీ హనుమాన్ చాలీసా ప్రత్యేకం. ఆ హనుమాన్ చాలీసా వచ్చిన లేని వైబ్రేషన్ వచ్చేస్తుంది మనిషి. చూడండి, హనుమాన్ చాలీసా చదవకముందు వాళ్ళ ఒక
వాళ్ళ ముఖాన్ని చూడండి, హనుమాన్ చాలీస చదివిన తర్వాత వాళ్ళ ముఖం వాళ్ళ లేని ధైర్యం లేని వస్తుంది. చాలీసాలో ఉన్న రామాయణం మొత్తం తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీస, మనకి ఇవన్నీ తెలుగులో అనువదించుకున్న దానికంటే తులసీదాసే స్వయంగా రాసిన ఆ యొక్క సంస్కృతం, అదేమి హిందీ పదం కాదండి, సంస్కృతం అండి అది హనుమాన్ చాలీస. ఆ సంస్కృత చాలీస హనుమాన్ చాలీసను ఎవరైతే చదువుతారో వాళ్ళు దోషతపాటగరు, అందులో కూడా రాశారు 100 సార్లకు ఎక్కువ, అంటే 108 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో అప్పుడే ఆ రోజే కార్యమవుతుందట. లేదు చిన్న చిన్నగా రోజు ఒక్కసారి, లేదంటే 3 సార్లు, లేదు నాకు వీలవుతుందంటే రోజుకి 5 సార్లు చదివితే చాలీస మహాశ్రేష్టం. చాలీస చదువుకునే వెళ్ళాలి. ఇక భయం అనిపించింది బయటికి వెళ్ళినప్పుడు, జయ హనుమాన్ మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు, నాకు నైతో ఏమో నా టైం బాగాలేదు ఇవాళ అనుకున్నప్పుడు అలాంటివి మీకు రాకుండా హనుమాన్ చాలీస ప్రారంభించుకోవడం, ముందుకు వెళ్తూ ఉండండి. ఎంత దూరమైనా హాయిగా స్వామి ఎమ్మడుండి మిమ్మల్ని అలా వెళ్ళేది, గండం వెళ్ళేది కూడా గండం నుంచి బయటికి చిన్నగా తీసుకెళ్తారు. ఎందుకంటే విధిరాతనైతే వారు దాటలేరు, గుడ్డలతో పోయి గుడ్డుతో తీసి పక్కకి వేసేస్తారు. అలా మాత్రం తప్పనిసరి విజయం చేకూరుతుంది. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా జై హనుమాన్. ఎంతో అదృష్టవంతులు, శ్రీరామ నిరంతరం రక్ష. దగ్గర ఉండేటువంటి అదృష్టం మీది. మిమ్మల్ని కలవడం కూడా మీరు రావడం కూడా మాకు చాలా సంతోషం. మీ సుమన్ టీవీ వాళ్ళకి మేము ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. మేము మామూలుగా యూట్యూబ్లో, నేను ఎక్కువ అంటే నాకు టీవీలో చూడడానికి టైం కుదరదండి. మేము ఏమైనా భక్తి మార్గంలోనే వెళ్తుంటాం, వేరే మాకు అవసరం లేదంటే వార్తలు లేదంటే ఇదే చూస్తుంటాం. సుమన్ టీవీ కూడా ఎన్నోసార్లు ఎప్పుడో చేసాం, ఆమె తెలంగాణ రామ్లమ్మ వాళ్ళందరూ కూడా చేశారు మీతో పాటుగా. మిమ్మల్ని కూడా చూసాం మేము ఇంతకుముందే, ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేశారు. మీరు భక్తి మార్గంలో మీరు ముందుకు వెళ్తుంటుంటారు, చాలా సంతోషం, మహాభాగ్యం. మీ సుమన్ టీవీ వారికి కేసరి హనుమాన్ అనుగ్రహం వల్ల ఇంకా నిత్య నూతన అభివృద్ధి ఉంది. మనం ఇప్పుడు మీరు వేరే రాష్ట్రాలు కూడా వేరే దానిలో పెడుతున్నారు, ఇంకా పెట్టేసి భారతదేశం మాత్రం విచారించాలని కేసరి మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్.